సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు లేదని విమర్శించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తారో వారికి తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కుప్పంలో పోటీ చేయాలంటే భయం, లోకేష్ కు మంగళగిరిలో పోటీ అంటే భయం, పవన్ గాజువాకలో పోటీ చేయాలంటే భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు, నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు. ఎందుకంటే పోటీ చేస్తా అంటే గెలిచే నమ్మకం లేక వాళ్ళు నివేదనగా ఎత్తుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు కుప్పంలో చేయాలంటే భయపడే పరిస్థితి, చంద్రబాబు మన నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి. వీళ్ళ మనకు నాయకులు, వీళ్ళు ఇచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? ఇటువంటి నాయకులు మనకు అవసరమా? దానికి తగ్గట్టు ఇక్కడ ఒక ఎద ఉన్నాడు. ఇక్కడ ఉండడానికి 6 రోజులు ఉంటాడు, పనికిరాడు, దేనికి పనికిరాడు. ఉదయం పూట ఎండ చూడలేడంట, రాత్రిపూట చంద్రుని చూడ్డంట. అటువంటి నివేదనకు అవసరమా? చాలా మంది చెప్తారు సాయంత్రం 7 గంటలు అయితే గేట్లు వేస్తారంటే కరెంట్లు ఉంటాయండి దానికని చెప్పని. అటువంటి నాయకులు ఇక్కడ ఈ నివేదనకు అవసరమా? ఉదయం 8 వరకు 9 నిద్ర తెలుస్తారట, 11 బయటకు వచ్చి టీ తాగుతారట. వాళ్ళు ప్రజల కష్టాలు తీరుస్తారట. ప్రజలకు తెలుసు ఎవరు కష్టపడతారు, ఎవరు పని చేస్తారనేది. నేను బోండాలకు ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే నాతో పాటు తినడం ప్రయత్నం చేయి, నాలాగా ప్రతి ఇంటికి తినడం మిగించేయి. అంతే తప్ప రోడ్ల మీద దండాలు పెట్టుకొని ఉరికి వెనక 10 మంది సన్యాసులు వేసుకుంటే జరిగేది కాదు. ఇది ప్రజలకి మంచి చేసేది, ప్రజలకు సేవ చేయడానికి ముందు రావాలంతే తప్ప నీలాంటి పెత్తందారుల పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు.